ఛానల్ రజాస్ హోమ్ స్టైల్స్. నేను మీ సహిత. నేను మీ నక్షత్ర. ఈరోజు అయితే నేను వినాయక చవితి వస్తుందని వినాయకునికి ఎంతో ఇష్టమైన పాలతాలికల పాయసం చేయబోతున్నాను. అది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. లెట్స్ డూ ఇట్. తాలికల పాయసం చేసుకోవడానికి నేనైతే ముందుగా 1/2 కప్ వరకు బియ్యపిండి తీసుకున్నాను. ఈ తాలికల పాయసాన్ని గోధుమ పిండితో కూడా చేస్తారు. నేనైతే బియ్యపిండితో చేస్తున్నాను. ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి స్టవ్ పైన బండి పెట్టుకుంటాను. ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులోకి కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు, కొన్ని బాదం పప్పులు వేసుకొని వేయించుకుంటాను. ఇవి వేగిపోయినాయి. వీటిని ఇప్పుడు తీసేసుకుంటాను. ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ మరిగిపోయినాయి. ఇందులోకి కొంచెం బియ్యపిండి వేస్తున్నాను. ఇది బాగా కలిసిపోయింది. దీన్ని గిన్నెలోకి వేస్తాను. వీటిని ఇప్పుడు తాలికల్లో తాల్చుకుంటాను. మన తాలికలు తాల్చడం అయిపోయింది. మనం ఈ కప్ తోటి బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఇదే కప్పు తోటి 4 కప్పులు పాలు వేసుకోవాలి. ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. పాలు వేడైపోయాయి. ఇందులోకి సరిపడా చక్కెర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పాలతాలికలు వేసుకుంటున్నాను. వేసినాక వెంటనే కలపకుండా ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు కలపాలి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల బియ్యపిండి కొన్ని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నది ఇప్పుడు ఇందులో వేస్తాను. ఎందుకంటే మన తాలికల పాయసం అనేది చిక్కగా కావాలని నేను వేసుకున్నాను. మన పాయసం చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు వేసుకుంటాను. అలాగే ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను. మన తాలికల పాయసం రెడీ అయిపోయింది. దీన్ని గిన్నెలోకి టర్న్ చేసుకుంటాను.
మన వేడి వేడి వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. దీని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. సూపర్! మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.